10 ఏళ్ల కాలం వరకు అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు కానీ ఏమీ చేపట్టలేదు, నిధులు కూడా కేటాయించలేదు. దాన్ని చెప్పుకోవాలి. అది ఎలా చెప్పుకోవాలో ఈ రోజు ఈ 3,000 కోట్ల రూపాయలు వెలుగొండ ప్రాజెక్టుకి ఇస్తున్నారు. ఇప్పుడు ఫీడర్ కెనాల్ కానీ లేదంటే పునరావాసానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారనే విషయం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే అందరి హయాంలో కొంత వెలుగొండ ప్రాజెక్ట్ జరిగింది. జగన్ గారు కానీ, వైఎస్ఆర్ కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ. అయితే అదంతా వాళ్ళు ఏం చేయాలి, అంతా జరిగింది. ఓకే సార్, ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాట చెప్పుంటే సరిపోయిండేది. సో గతంలో జరగలేదు, ఇప్పుడు మేము కొంత చేశాము, మళ్ళీ అధికారంలోకి వస్తూ పూర్తి చేస్తాం అనుకుంటే జాతికి అంకితం చేసేసేయడం అనేది ఇక్కడ సమస్య వస్తాను సార్. రఫీ గారు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారండి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ 3,000 కోట్లు అవసరం కదా, కానీ ఆయన 300 కోట్లే ఇచ్చారు ఓట్ ఆన్ అకౌంట్ లో. నిజంగా పూర్తి చేసేటప్పుడు జాతికి అంకితం చేసే సందర్భంలో అన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వగలిగితే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించుకునేవాళ్ళు. ఇప్పుడు మరి ఈ రోజు మరి 3,000 కోట్ల రూపాయలు ఎందుకు స్పెండ్ చేస్తున్నారు వెలుగొండ ప్రాజెక్ట్ కి? గుర్తించాలి, వాస్తవాన్ని గుర్తించాలి. మా ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ 3,500 కోట్ల రూపాయలు కావాలి. 3,500 కోట్ల రూపాయలతో సెకండ్ ఫేజ్ పనులు అయితే రైతులకి సాగునీరు, ప్రజలకి తాగునీరు అందదు. మరి బోకస్ వ్యవహారం జగన్మోహన్ రెడ్డిది, ఫేక్ వ్యవహారం. చూస్తా ఉన్నారు, జాతికి అంకితం చేశాక నందారంట, ఇక వచ్చేస్తాయని చెప్పి. ఈ రకంగా ప్రతి చోట అబద్ధాలండి, ప్రతి దాంట్లో అబద్ధాలండి, అన్ని అబద్ధాలతో దోపిడీతో చూస్తున్నాం కదా. ప్రతి దాంట్లో అబద్ధాలే. మరి ఏదైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నాడు అదే అని చెప్పేసి అంటాడు. మేము 96 నుంచి 2004 దాకా మేము కంప్లీట్ చేసాం, లేదా ఇంతవరకు చేసామని చెప్పి మేము చెప్పామా? ఆ రోజు శంకుస్థాపన చేసాం, నిధుల సమీకరణ గురించి ప్రయత్నం చేశాం. అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ 35,000 కోట్లు ఎంతో ఉండేది. 2004లో 47,000 కోట్లు. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవన్నీ ఉంటాయి. ఇవాళ మా కేంద్ర ప్రభుత్వ సహకారం బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 96 పథకాలు కేంద్ర పథకాలని స్టేట్ సెంట్రల్ లో మ్యాచింగ్. రఫీ గారు ఓకే, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అడిగారు అని కాదులే గానీ, ఒకటి సరే ఇప్పుడు కేంద్రం సపోర్ట్ ఉంది మీకు, కేంద్రం రద్దయిన కూడా మీరు అన్నిటికీ ఓకే. 25,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది ఆంధ్రప్రదేశ్ కి, ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చేటువంటి ప్రాజెక్టు. దానికి కేంద్రం 4,000 కోట్లు ఇచ్చింది. మీరు కూడా మ్యాచింగ్ ఇవ్వండి ఫండ్ ఇవ్వండి అంటే ఇవ్వలేదు, ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇప్పుడు మేము వచ్చేసి అలాంటి 96 ప్రాజెక్టులు ఈయన అటకెక్కించిన వాటిని మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి తీసుకొచ్చాం కాబట్టి మాకు ఇప్పుడు ముమ్మడిగా ఫండ్స్ చేతికి వచ్చినాయి. అన్ని రకాల పనులు ప్రారంభిస్తున్నాం. రోడ్లు వేసామా లేదా? రోడ్లన్నీ వేస్తే మొన్న తుఫాన్లకి కొట్టుకుపోయింది. మొన్న ఫిబ్రవరి 1వ తారీఖు అన్ని రోడ్లు కంప్లీట్ చేశారు. 2వ తారీఖు మరి అప్పులు తీర్చడం అంటే ఆయన హయాంలో రోడ్లకి టెండర్లు పిలిస్తే అప్పుడు కృష్ణబాబు గారు ఉన్నారు ఆ రోడ్డు దానికి స్పెషల్ సెక్రటరీగా. ఆయన కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి మీరు రోడ్లు ముఖ్యమంత్రి గారు జూన్ కల్లా రోడ్లు వేయాలంట అంటే మీకు దండం కృష్ణబాబు గారు, ఆయన ప్రభుత్వం ఉండగా మేము మాకు రావాల్సిన బాకీలే ఇవ్వలేదు. ఇప్పటికే మేము చిప్పలు పట్టుకొని అడుక్కుంటున్నాం, ధర్నాలు చేస్తున్నాం, అర్ధనగిన ప్రదర్శనలు చేస్తున్నాం. మళ్ళీ మేము వచ్చి ఇది స్పెషల్ సెక్రటరీ మళ్ళీ మేము వచ్చి క్లీన్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అన్ని రోడ్లు వేసాం, పల్లెల్లో కూడా రోడ్లు వేస్తున్నాం కేంద్ర ప్రభుత్వ సహకారంతో. రకరకాల పనులు జరుగుతాయి రాష్ట్రంలో. పనులు జరుగుతా ఉన్నాయి. ప్రతి పోలవరం గురించి ప్లీజ్ ఇంకా ఆపండి, టైం అవుతోంది సార్. ఇది ఉపన్యాసం కాదు, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఓకే ఓకే ఒక్క నిమిషం ఆగండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు రియాక్ట్ అవుతుంది. టైం అయిపోతుంది కదా, మిగతా వాళ్ళకి టైం ఇవ్వాలి కదా, మాట్లాడండి సార్. వెంకటేశ్వర రెడ్డి అడుగుతున్నానండి. ఇప్పుడు ఆయన అన్ని రోడ్లు వేసాం అంటారు. ఇప్పటికి
రోడ్ల విషయంలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎన్ని రోడ్లు వేశారు, ఎక్కడెక్కడ వేశారు, ఆ డేటా ఒకసారి తీసుకుంటే ఎన్ని కిలోమీటర్లు రోడ్లు వేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది ఒకసారి రఫీ గారు రఫీ గారు ఎందుకంటే దౌర్జన్యం ఎందుకండి డిబేట్ లో కూడా దౌర్జన్యం ఈ మాటలు ఈ అహంకారం ఇదంతా ఎందుకండి? రోడ్ల మీద నాట్లేసి మీరు అరెస్ట్ చేశారు. ఎందుకు డిబేట్ లో కూడా ఈ విధంగా మాట్లాడతారు? డిబేట్ లో కూడా ఈ విధంగా బెదిరింపులు, ఈ విధంగా దౌర్జన్యం, ఎదుటోళ్ళు మాట్లాడలేకపోవటం, మాట్లాడలేకపోవటం ఎందుకు? మీరు మాట్లాడేటప్పుడు వచ్చామని మాట్లాడుతున్నారు ఏంటి మీ ఉద్దేశం? ఒక్క నిమిషం, మీరు మాట్లాడేటప్పుడు ఆయన అడ్డుజా తగలేదు. ఒక్క నిమిషం రఫీ గారు సైలెంట్ గా ఉండండి. మీరు కాదండి, ఆయన మీరు మాట్లాడేటప్పుడు ఆయన ఏం మాట్లాడాలా వినండి ఒకసారి. విన్న తర్వాత మీకు నోట్ చేసుకోండి, అవసరమైతే మీకు ఏదైనా దాని మీద మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్తే నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం వినండి, ఆయన మాట్లాడేది కూడా ప్రజల్లోకి వెళ్ళాలి కదా. మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. నేను క్లియర్ గా ఏం అడుగుతున్నా